హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే నెక్స్ట్ ఫ్యూ అవర్స్ మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది. ఈ రీడింగ్ గనక మీకు రెజొనేట్ అయితే ఐ యామ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అనంటే మెసేజెస్ మీకు కావని అర్థం. మీరు వీడియోని స్కిప్ చేసేయొచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి. మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేసి హైప్ చేయండి. బికాస్ మీరు అలా చేయడం వల్ల వీడియో ఫర్దర్‌గా చాలా మందికి రికమెండేషన్స్‌లోకి అయితే వెళ్తుంది. అండ్ ఈ రీడింగ్ ఏ రాశి వారైనా చూడొచ్చు. మీకు రెజొనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్‌లో నాకు స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. 8 ఆఫ్ సోర్డ్స్. మీరు ఏదో ఒక విషయం గురించి స్టక్ ఎనర్జీలో ఉంటారు. అది కెరియర్ అవ్వచ్చు, రిలేషన్‌షిప్ అవ్వచ్చు. చాలా మందికి ఫినాన్సెస్ అయి ఉండొచ్చు. బికాజ్ ఒక 9 ఆఫ్ పెంటికల్స్ ఉంది. రైట్ నౌ మీకు కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దాని నుంచి ఎలా బయటికి రావాలి, ఎలా ఫినాన్షియల్లీ స్టేబుల్ అవ్వాలి అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు నెక్స్ట్ ఫ్యూ అవర్స్. బికాజ్ మీలో చాలా మంది ఇండిపెండెంట్‌గా ఉండడానికైతే ఎక్కువగా ఇష్టపడతారు. మెన్ ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటే ఉమెన్ ఖచ్చితంగా ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అయి ఉండాలి. నా కాళ్ళ మీద నిలబడాలి. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే నాకు కనిపిస్తుంది. అండ్ న్యూ ఆపర్చునిటీస్ గురించి ఆలోచిస్తారు నెక్స్ట్ ఫ్యూ అవర్స్‌లో. అండ్ న్యూ ఆపర్చునిటీ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్‌లో ఒక పర్సన్ తన ఫీలింగ్స్‌ని మీకు ఎక్స్‌ప్రెస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంతమందికి ఆ పర్సన్ న్యూ పర్సన్ అయ్యుండొచ్చు. కొంతమందికి ఓల్డ్ పర్సన్ అయ్యుండొచ్చు. బట్ ఎవరో ఒకరు వాళ్ళ ఫీలింగ్స్‌ని మీకు ఎక్స్‌ప్రెస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బికాజ్ ఈ పర్సన్ మీ మీద చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉన్నారు. సో మీకే అనిపిస్తది ఓకే. తిను ఇంత కనెక్ట్ అయ్యారా నాకు ఎమోషనల్‌గా అని. సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్‌లో మీకు ఒక కమ్యూనికేషన్, ఒక ప్రపోజల్ అనుకోవచ్చు కొంతమందికి. ఆర్ కొంతమందికి ఒక పర్సన్ తన ఫీలింగ్స్‌ని అది ఫ్రెండ్ అవ్వచ్చు, లేదా రిలేషన్‌షిప్ అవ్వచ్చు, ఫ్రెండ్‌షిప్ అవ్వచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. బట్ ఎక్కువగా మీరు ఫినాన్షియల్ గురించి ఆలోచించే సిట్యుయేషన్ అయితే నాకు కనిపిస్తుంది. బికాజ్ అండర్ ద డెక్ కూడా 4 ఆఫ్ పెంటికల్స్. అంటే మనీని ఎలా సేవ్ చేయాలి? మనీని ఎక్కడ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే బెటర్? ఆహ్, అండ్ ఎక్కువ మనీ ఎలా దాస్తే ఫినాన్షియల్లీ స్టేబుల్ ఉంటాము? తక్కువ ఖర్చు పెట్టాలి, ఎక్కువ సేవ్ చేయాలి. సో, ఇలాంటి వాటి గురించి ఎక్కువ మీరు థింక్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఫ్యూ అవర్స్‌లో. అండ్ దానికి సంబంధించి కొంచెం యాక్షన్ కూడా తీసుకుంటారు. లైక్ మీ దగ్గరున్న లిక్విడ్ అమౌంట్‌ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటరు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు. సో, ఇదంతా ఆలోచించే సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. త్రీ ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ కప్స్ అండ్ హై ప్రీస్టెస్. అగైన్ ఖచ్చితంగా ఒక బిగ్ ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది. ఆహ్, అంటే ఒక రిలేషన్‌షిప్ వైస్ నాకు కొన్ని చేంజెస్ కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఫ్యూ అవర్స్‌లో. మీకు మీ పర్సన్‌కి మధ్య సెపరేట్ అయిపోయేంత పెద్ద గొడవలైతే జరగబోతున్నాయి. బట్ జరుగుతాయి. బట్ అగైన్ రీకాన్సిలియేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఏస్ ఆఫ్ కప్స్.
అంటే ఇంక ఈ సిట్యుయేషన్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మీ రిలేషన్‌షిప్ అక్కడితో ఎండ్ అయిపోతుంది అనే సిట్యుయేషన్ దగ్గర నుంచి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది. సో, మీలో చాలామంది ఎప్పుడూ ఎక్కువ సేపు కొట్టుకోవడం, మళ్ళీ కలిసిపోవడం. సో, ఇదే ఒక సైకిల్ రిపీట్ అవుతుంది. సో, అది కొంతకాలం వరకు ఓకే. అదే సైకిల్ ప్యాటర్న్ అయిపోతే దాన్ని బ్రేక్ చేయడం చాలా కష్టం. ఒకవేళ మీరు అలాంటి సైకిల్ ఆర్ ప్యాటర్న్‌లో ఉంటే టేక్ కేర్. బికాజ్ వన్స్ ఆ ప్యాటర్న్ అలవాటయిపోయిన తర్వాత మనం బ్రేక్ చేయలేం. అండ్ హై ప్రీస్టెస్ ఏంటంటే ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. నెక్స్ట్ ఫ్యూ అవర్స్‌లో మీరెలా ఆలోచిస్తారంటే మీ మనసు ఏం చెప్తుంది? మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది? సో, ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు మీరెలా ఆలోచిస్తూ ఉంటారు? ఓకే. నా మనసు ఏం చెప్తుంది? దాన్ని బట్టి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి? అండ్ మీరు కూడా అదే చేయండి. బికాజ్ ఎప్పుడు మన ఇన్నర్ వాయిస్ మనల్ని కరెక్ట్‌గానే గైడ్ చేస్తది. సో, మనం ఏదైనా ఒక డెసిషన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకి క్లారిటీ లేదు అని అనుకుంటే, మనం లోపల ఫోకస్ చేయాలి ఇన్‌వర్డ్. దెన్ ఖచ్చితంగా మనకి కరెక్ట్ గైడెన్స్ అనేదొస్తది. అండ్ 6 ఆఫ్ సోర్డ్స్. సో, ఒక నెక్స్ట్ ఫ్యూ అవర్స్‌లో మీకు థాట్స్ ఎలా ఉంటాయంటే, పీస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. హెల్త్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. నాకెలాంటి టెన్షన్స్ వద్దు. నా లైఫ్ పీస్‌ఫుల్‌గా ఉండాలి అనే ఒక థాట్ అయితే మీకు చాలా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మేబీ మీలో కొంతమంది ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి రీలొకేట్ అవ్వాలి అనే ఆలోచనలు చాలా ఎక్కువగా చేస్తారు. మేబీ దానికి సంబంధించిన యాక్షన్ కూడా తీసుకుంటారు. బికాజ్ రైట్ నౌ మీరున్న సిట్యుయేషన్ ఆర్ మీరున్న జాబ్ వాటెవర్ ప్లేస్ మీరున్నది ఎక్కడైనా సరే, అక్కడ మీకు అంత అనిపించడం లేదు. అంటే ఎక్కువగా మెంటల్ టెన్షన్, ప్రెషర్, హ్యాపీగా లేకపోవడం, లేదా వర్క్ టెన్షన్స్, ఇష్యూస్. సో, ఇవన్నీ నాకొద్దు. నేను ఒక పీస్‌ఫుల్ ప్లేస్‌లో ఉండాలి. దీనికోసం నాకు ట్రాన్స్‌ఫర్ అయినా పర్లేదు, లేదా నేనే రీలొకేట్ అయిపోతాను. ఒక కొత్త జాబ్ తీసుకుంటాను. సో, కిడ్స్‌తో పాటు రీలొకేట్ చేయడానికైతే ఆలోచిస్తున్నారు చాలామంది. ఎందుకంటే మీకిక్కడ పీస్ అన్నది ఫస్ట్ ప్రయారిటీ. సో, యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటన్నది కూడా చూద్దాం. దాని తర్వాత ఎనర్జీ ఒరకల్ మెసేజెస్. Under the deck, 4 of Wands, 5 of Swords, 6 of Pentacles and Chariot. సో, ఇక్కడ మెసేజెస్ ఏంటంటే, ఏదైతే మీ పాస్ట్‌లో జరుగుతుందో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ స్టక్ అవ్వద్దు. రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు. బికాజ్ పాస్ట్ ఈస్ పాస్ట్. దాన్ని యాక్సెప్ట్ చేయండి. బికాజ్ ఆల్రెడీ జరిగిపోయిందని మనం ఏం చేయలేం. సో, దాన్ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ముందుకు ఎలా వెళ్ళాలి? అది కెరియర్ అవ్వచ్చు, రిలేషన్‌షిప్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇక్కడ యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటంటే, ఏ సిట్యుయేషన్ అయినా ఫస్ట్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. 6 ఆఫ్ పెంటికల్స్. మీ ఫినాన్సెస్‌ని బ్యాలెన్స్ చేసుకోండి. మీ కెరియర్‌ని బ్యాలెన్స్ చేసుకోండి. ఫ్యామిలీ లైఫ్ అండ్ కెరియర్‌ని బ్యాలెన్స్ చేయండి. మీరలా బ్యాలెన్స్ చేయగలిగితే ఖచ్చితంగా స్టెబిలిటీ అన్నదొస్తది. వై? బికాజ్ ఇక్కడ అండర్ ద డెక్ 4 ఆఫ్ వాండ్స్. మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ మనీని బ్యాలెన్స్ చేయడం అన్నా, రిలేషన్‌షిప్‌ని బ్యాలెన్స్ చేయడం అన్నా, కెరియర్ అండ్ రిలేషన్‌షిప్‌ని బ్యాలెన్స్ చేయడం అన్నా, మీరు ఎంత బ్యాలెన్స్ చేస్తారన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. అండ్ చారియట్. చారియట్ అంటే యెస్, పాత్ అన్నది కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది. అన్ని వేళలా ఒకేలా ఉండదు. సో, అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మీరెప్పుడు మీ ఎండ్ గోల్ మీద ఫోకస్ చేయాలి అనైతే యూనివర్స్ గైడ్ చేస్తుంది. అది ఏ గోల్ అయినా సరే. ఆ ఎండ్ గోల్ మీద మీరు ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో, మీరు వెళ్ళే దారిలో మీకెన్ని అవాంతరాలొచ్చినా మీరు వాటిని ఈజీగా ఓవర్‌కమ్ చేయగలరు. సో, ఇక్కడ మీకిస్తున్న మెసేజ్ ఏంటంటే, ఎలాంటి అబ్‌స్టికల్స్ వచ్చినా గివ్ అప్ ఇవ్వద్దు. బికాజ్ యూ హావ్ దట్ కేపబిలిటీ టు రీచ్ యువర్ గోల్. సో, మీ గోల్‌ని మీరు రీచ్ అయ్యే కెపాసిటీ అయితే మీకుంది. సో, మీరు గివ్ అప్ అయితే ఇవ్వకండి. బికాజ్ మీరు గివ్ అప్ ఇవ్వకపోతే మీ లైఫ్‌లో స్టెబిలిటీ వస్తది, సక్సెస్ వస్తది, అన్నీ వస్తాయి. బట్ మీరు ఒకవేళ గివ్ అప్ ఇస్తే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే స్టక్ అయిపోతారు. సో, ఇది యూనివర్స్ నుంచి గైడెన్స్. ఇప్పుడు మనం ఎనర్జీ ఒరకల్ మెసేజెస్ చూద్దాం నెక్స్ట్ ఫ్యూ అవర్స్‌కి. పేషెన్సీ. సో, ఇది నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఆర్ రైట్ నౌ మీకు పేషెన్సీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉండొచ్చు, లేదా సర్కమ్‌స్టాన్సెస్ మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉండొచ్చు. సో, పేషెన్సీగా అయితే ఉండాలి. డిసీట్. డిసీట్ అంటే
రైట్ నౌ మీలో చాలా మంది కొంచెం నెగెటివ్ థింకింగ్‌లో అయితే ఉన్నారు. ఎదుటి వాళ్ళు ఏదైనా ఆహ్, బాగా సెటిల్ అయినా లేదా మనీ వైస్ అవ్వచ్చు, లేదా కెరియర్ వైస్ అవ్వచ్చు. ఒక జెలసీ, ఒక ఇన్‌సెక్యూరిటీ అయితే మీలో కనిపిస్తుంది. సో, మీరు దాన్ని ఖచ్చితంగా ఓవర్‌కమ్ చేయాలి. బికాజ్ ఆఫ్ ద నెగెటివ్ ఎనర్జీ అండ్ రెస్ట్ అండ్ రిజువనేషన్ అండర్ ద డెక్. సో, మీరు ఏదైనా కాన్స్టెంట్‌గా వర్క్ చేస్తున్నారు లేదా కాన్స్టెంట్‌గా మెంటల్ ప్రెషర్‌లో ఉంటున్నారు అంటే, ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీరు రెస్ట్ తీసుకోవాలి. బికాజ్ దిస్ ఈస్ ద రైట్ టైమ్. మీరు రెస్ట్ తీసుకొని మళ్ళీ మీ కెరియర్‌ని ఆర్ వాటెవర్ మీరేం చేస్తున్నారో దాన్ని రీస్టార్ట్ చేస్తే మీకు గ్రోత్ అనేది ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. బట్ మీరు స్ట్రెస్‌లో ఎక్కువగా ఉండడం వల్ల అది మీకు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలయితే కనిపిస్తున్నాయి. ఈ హార్డ్ వర్క్ ఈస్ పేయింగ్ ఆఫ్ న్యూ మూన్ ఇన్ క్యాప్రికాన్. సో, ఎవరైతే కంటిన్యూస్‌గా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారో అది సక్సెస్ అవ్వచ్చు, లేదా మీరు గోల్ సెట్ చేసుకున్నది రీచ్ అవ్వాలి అని అనుకోవచ్చు. ఖచ్చితంగా వెరీ సూన్ మీరైతే అది రీచ్ అయ్యే అవకాశాలయితే చాలా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అగైన్ సేమ్ మెసేజ్, గివ్ అప్ ఇవ్వకండి. బికాజ్ మీరు గివ్ అప్ ఇస్తే మీరు ఇప్పటి వరకు చేసిన హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. మేబీ వన్ స్టెప్ బ్యాక్ ఉండొచ్చు మీరు మీ గోల్ రీచ్ అవ్వడానికి. లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, న్యూ మూన్ ఇన్ సాజిటేరియస్. సో, మీలో చాలా మంది లక్ నాకు ఫేవర్ చేయదు, నాకేది కలిసి రాదు అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో, ఇక్కడ మెసేజ్ ఏంటంటే లక్ మీ సైడే ఉంది. బట్ మీరు ఇక్కడ గివ్ అప్ ఇవ్వకుండా ఉండాలి. అది మేజర్ థింగ్. అండ్ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్, న్యూ మూన్ ఇన్ లీబ్రా. సో, ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉన్నారో మీకు ఖచ్చితంగా ఒక న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్ అయ్యే అవకాశం ఉంది. ఆర్ ఎవరైతే సింగిల్ ఉన్నారో మీరు రిలేషన్‌షిప్‌లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. ఫ్లోట్ ఎక్స్టెండెడ్ యువర్ లైట్ హార్టెడ్ ఎనర్జీ టు ద అదర్స్. సో, ఎప్పుడైనా సరే మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ప్రెజెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీ హ్యాపీనెస్‌ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి. వెరీ సూన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ సో దట్ ఇట్ ఈస్ కమ్ టు యూ నౌ. సో, మీకు ఎప్పుడైనా సరే ఏదైనా కావాలి అని అంటే మీకు అది క్లారిటీ ఉండాలి. ఓకే. ఎప్పుడైతే మీకు ఒక క్లారిటీ ఉంటుందో మీరు ఏదైనా ఒకసారి ఓకే నాకు ఒక జాబ్ కావాలి, ఆ జాబ్‌కి ఎంత సాలరీ ఉండాలి, నా జాబ్ ఇలా ఉండాలి. సో, అంటే ఇక్కడంతా చాలా క్లారిటీ ఉంది. చాలా మంది నాకు జాబ్ రావాలి అనుకుంటారు. అక్కడ క్లారిటీ ఉండదు. ఏ జాబ్ మీరు ఏ జాబ్ చేయాలనుకుంటున్నారు? బికాజ్ జాబ్ అంటే ఒకటే కదా, చాలా ఫీల్డ్స్ ఉంటాయి. సో, ఎప్పుడైనా మీరు ఏదైనా ఒకటి కోరుకునేటప్పుడు క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అండర్ ద డెక్, లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మేక్స్ యూ మోర్ రొమాంటికలీ అట్రాక్టివ్. సో, ఎప్పుడు మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకుంటారో ఎదుటి వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు. ఇది చాలా సార్లు చెప్పాను ఈ మెసేజ్ మీకు. పారడైజ్, హ్యాపీనెస్, ఎక్స్పాన్షన్, జాయ్, ప్లేఫుల్నెస్, వన్నెస్, ఎంజాయింగ్ ఈచ్ అదర్. ఖచ్చితంగా మీ లైఫ్‌లో నెక్స్ట్ ఫ్యూ అవర్స్‌లో కొన్ని జాయ్‌ఫుల్ మూమెంట్స్ అయితే రాబోతున్నాయి. ఫ్యూ అవర్స్ ఆర్ ఫ్యూ డేస్. ఓకే. ఈ మెసేజెస్ ఎస్పెషల్లీ నాట్ టుడే, నాట్ డీలింగ్ హర్ట్, అవాయిడింగ్ ఏ కాన్వర్సేషన్, కాల్, పర్సన్, బౌండరీ, స్టిల్ యాంగ్రీ. మీరు ఒక సిచ్యువేషన్ గురించి ఇంకా కొంచెం యాంగ్రీగా ఉన్నారు. దాన్ని అవాయిడ్ చేయడానికి మీరు ఒక పర్సన్ పర్టికులర్‌గా కాల్ అవాయిడ్ చేయడం గానీ, పర్సన్ అవాయిడ్ చేయడం గానీ, బికాజ్ మీకు ఇంకా బౌండరీస్ సెట్ చేయడం గానీ, ఎందుకంటే మీకు ఇంకా కోపం ఉంది కాబట్టి. కాఫీ కప్, మీటింగ్ అండ్ కాన్వర్సింగ్, సావరింగ్ ద మూమెంట్, ఫీలింగ్ అప్‌లిఫ్టెడ్ అండ్ ఫ్రెండ్‌షిప్. బట్ మీరు మీ ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేయడానికైతే నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఇష్టపడతారు. వాళ్ళతో చిల్ అవ్వడానికి ట్రై చేస్తారు. బికాజ్ అది మీకు చాలా అప్‌లిఫ్టింగ్‌గా ఉంటుంది. వాళ్ళతో మాట్లాడినప్పుడు మీ బాధలన్నీ మర్చిపోవడం గానీ వాటెవర్. సో, ఇక్కడ మెయిన్ మెసేజ్ ఏంటంటే స్టక్ అయ్యి ఉండొద్దు. ప్రెజెంట్‌లో ఉండండి. కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. బట్ పేషెన్సీగా ఉండాలి. సో, ఇదండి రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్.